So hello everyone, welcome back to AK Cine Sixes. Hope everyone are doing good. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. సో ఈరోజు నేను రివ్యూ చెప్పబోయే సినిమా ఏంటంటే తెలుసు కదా, స్టారింగ్ సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి, వైవా హర్ష, విచ్ ఈస్ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై నీర్జా కోనా అండ్ ప్రొడ్యూస్డ్ బై పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. సో ఈ సినిమా చూశాక నాకేమనిపించింది అని చెప్పాలంటే, బేసిక్గా ఇది పక్కా ఏ సెంటర్స్ మల్టీప్లెక్స్ సినిమా. సో నాకైతే నచ్చింది సినిమా. ఇప్పటివరకు నేను చూసిన 3 అంటే నేను కేరామ్ చూడలేదు, తెలుసు కదా, డూడ్ అండ్ మిత్రమండలిలో. నాకు ఈ మూడిట్లో నచ్చిన సినిమా అంటే డూడ్ పర్లేదు, బాగానే ఉంది. దానికంటే ఇది కొంచెం ఎక్కువ నచ్చింది. ఎందుకనేది డీటెయిల్గా ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఇప్పుడు తెలుసు కదా కానీ డ్యూడ్ కానీ చేసేది ఏంటంటే న్యూ ఏజ్ కాన్సెప్ట్స్ అన్నట్టు పెట్టారు. అంటే కొంచెం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ అన్నట్టు, అవి వెస్ట్రన్ కల్చర్ కాన్సెప్ట్స్ అవి. కాకపోతే డూడ్లో ఉన్న ఏంటంటే మనం ఎంతకుముందు సినిమాల్లో చూసినవి అంటుంటే, బట్ ఇందులో తీసుకున్న పాయింట్ ఏదైతే ఉందో చాలా డిఫరెంట్ పాయింట్ అండ్ కొంచెం ఫ్రెష్గా అనిపించింది. స్టోరీ కానీ సెటప్ కానీ అదంతా. అంటే వేరే లాంగ్వేజెస్లో ఉంటే నాకు తెలియదండి, నేను తెలుగు సంగతి మాత్రమే మాట్లాడతాను. సో నాకు కొంచెం కంటెంట్ కూడా కొత్తగా అనిపించింది, ఫ్రెష్గా అనిపించింది. అండ్ ఎగ్జిక్యూషన్ అంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే, నో, ఎగ్జిక్యూషన్లో కొన్ని ఫ్లాస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. బట్ యా, ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ ఒక డిఫరెంట్ ప్లాట్ సినిమాకి. సో అది నచ్చింది. ప్లాట్ ఏంటనేది నేనైతే ఇప్పుడు చెప్పను, ఎందుకంటే స్పాయిలర్ అవుద్ది, ఎందుకంటే ట్రైలర్లో వాళ్ళు ఎక్కడ చెప్పలేదు కాబట్టి. సో మూవీలో పాజిటివ్స్ మాట్లాడుకోవాలంటే కాన్సెప్టే నాకు కొత్తగా అనిపించింది. సినిమా ప్లాట్ కానీ సినిమా స్టోరీ కానీ మంచి పాజిటివ్ అనిపించింది. అంటే ఆ పాయింట్ని మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా కొంతమంది తీసుకోవచ్చు, కొంతమంది ఆ పాయింట్ తీసుకోలేకపోవచ్చు. సో నాకైతే కొంచెం కొత్తగా డిఫరెంట్గా నాకు బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ పాజిటివ్ వచ్చేసి ప్రొడక్షన్ వైజ్ చాలా బాగున్నాయి. అంటే చాలా ఖర్చు పెట్టి తీశారు అని క్లియర్గా మనకు సినిమా చూస్తే అర్థమవుతుంది. సో ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అండ్ నీర్జా కోనా గారి డైరెక్షన్ కూడా చెప్పాలంటే డెబ్యూలో ఆవిడ చాలా బాగా చేశారని చెప్పాలి. ఎందుకంటే చాలా వరకు సినిమా ఎగ్జిక్యూషన్ కూడా ఓకేషే ఉంటుంది, బాగానే ఉంటుంది, అంత బ్యాడ్గా అయితే ఎగ్జిక్యూట్ చేయలేదు, కొత్త కాన్సెప్ట్ కదా అని. బట్ కొంచెం హీరో క్యారెక్టరైజేషన్ మీదే వెళ్ళిపోయింది సినిమా. ఆ కాన్సెప్ట్ కంటే క్యారెక్టరైజేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. అండ్ క్యారెక్టరైజేషన్ కూడా అంటే సిద్ధు అన్నది ముందున్న ఇదిలాగే ఉండి, కొంచెం అర్జున్ రెడ్డి మిక్స్ చేసి సిద్ధు అన్న యాటిట్యూడ్ ఏది ఉందో అలాగే ఉంటుంది. సో ఆవిడ డీసెంట్ డెబ్యూ డైరెక్షన్ అని చెప్పొచ్చు. అండ్ సినిమాలో ఉన్న సాంగ్స్ బాగున్నాయి, బీజిఎం కూడా సినిమాకి ఎంత కావాలో అంతవరకు ఉంది. సో బీజిఎం సినిమాకి కావాల్సిన విధంగానే ఉండింది. అండ్ ఇంకా చెప్పాలంటే అది సినిమాటోగ్రఫీ బాగుంది, లొకేషన్స్ బాగున్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, ఎడిటింగ్ బాగానే ఉంది. అంటే సూపర్ అని చెప్పలేము. సో నవీన్ నూలి గారే కాబట్టి కొంచెం క్లమ్జీ అవుతుంది మధ్య మధ్యలో అలా సినిమా, బట్ యా ఓకే. అండ్ ఇంకా నెగటివ్స్ చెప్పాలంటే కనుక అది చెప్పా కదా, ఇది ఒక న్యూ ఏజ్ కాన్సెప్ట్, అందరికీ ఎక్కే కాన్సెప్ట్ కాదు, అందరికీ నచ్చే కాన్సెప్ట్ కూడా కాదు. అండ్ దీని ఎగ్జిక్యూషన్ కూడా అంటే కొన్నిసార్లు ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు ఎక్కువ వెబ్ సిరీస్లు చూస్తూ మీకు ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే, సినిమా పరిగెట్టాలి, ఇట్లాంటివి ఏమైనా ఉంటే కనుక మీకు అసలు పెద్ద ఎక్కది సినిమా. ఈ సినిమా ఏంటంటే బేసికల్గా కాన్వర్జేషన్స్ మీద నచ్చే సినిమా అనమాట. సో సిద్ధుకి శ్రీనిధి శెట్టి కాన్వర్జేషన్, సిద్ధు రాశి ఖన్నా శ్రీనిధి శెట్టి, సిద్ధు వైవా హర్ష, ఇలా కాన్వర్జేషన్స్ మీదే బిల్డ్ అయ్యే సినిమా అంతే. సో అది అందరికీ ఎక్కుతుందని చెప్పలేము. నాకు కొన్ని చోట్ల కొంచెం కొంచెం బోర్ అయితే అనిపించింది. ఇంకా ఓకే సరే అనిపించింది. కానీ కొన్ని డైలాగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. కొన్ని డైలాగ్స్ కొంచెం అనిపించినా కూడా కొన్ని డైలాగ్స్ చాలా బాగున్నాయి, కొన్ని డైలాగ్స్ హిట్ అవ్వలేదు. అండ్ ఇంకా చెప్పాలంటే అదే సిద్ధు క్యారెక్టరైజేషన్ కూడా కొంచెం నాకు సరే, ఇంకా యానిమల్ అర్జున్ రెడ్డి నుంచి కొంచెం ఇన్స్పైర్ అయ్యి సిద్ధు యాటిట్యూడ్కి తోడు చేశారు అన్నట్టు కొంచెం ఇరికిచ్చినట్టు ఉంటుంది కొన్ని చోట్ల. బట్ కొన్ని చోట్ల బాగుంటుంది. అండ్ హీరోయిన్స్ ఇద్దరు కూడా బాగున్నారు, బాగా చేశారు. అండ్ వైవా హర్ష చాలా బాగా చేశాడు, పక్కనే ఫుల్ లెంగ్త్ రోల్ వైవా హర్షది, తను కూడా చాలా బాగా చేశాడు. సో ఇంక ఈ సినిమా ఓవరాల్గా ఎలా అనిపించిందంటే ఇట్ ఈస్ గుడ్. సో నాకు ఇప్పుడుదా చూసిన మూడట్లయితే నాకు ఇది నచ్చింది.
సో మన క్రికెట్ లాంగ్వేజ్లో రివ్యూ చెప్పాలంటే ఇట్స్ జస్ట్ ఏ బౌండరీ, మంచి సిక్సర్ పడాల్సింది. బట్ యా కొత్త కాబట్టి ఆ కాన్సెప్ట్ ఎగ్జిక్యూషన్ అనేది ఓకే ఉంది, బాగా చేశారు, కానీ ఇంకా బాగా చేయవచ్చు అనిపించింది. అండ్ యా ఇది అన్ని కేటగిరీస్కి అందరికీ ఎక్కే సినిమా కాదు, ఫ్యామిలీస్కి అయితే అసలే కాదు. ప్యూర్లీ ఏ సెంటర్స్ మల్టీప్లెక్స్ ఆడియన్స్ సినిమా మాత్రమే ఇది. సో ఈ సినిమా కనుక మీరు చూసి ఉంటే మీకే అనిపించింది అనేది మాకు కామెంట్స్లో చెప్పండి. సో మీకు కనుక మా వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ అవర్ వీడియో. అండ్ ఇలా ఇంకా కేర్ యాప్ రివ్యూ కూడా మనకి రేపు వస్తుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. దిస్ ఈస్ చైతన్య సైనింగ్ ఆఫ్ టీమ్ ఏకే సినీ సిక్సెస్. బాయ్.